నిన్న వచ్చి ఎన్కోడింగ్ ఆఫ్ కన్వల్యూషనల్ కోడ్స్ స్టడీ చేసాం. కన్వల్యూషనల్ కోడ్స్ అండ్ దేర్ ఎన్కోడింగ్ అది స్టడీ చేసాము. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు స్టేట్ ట్రీ ట్రెలిస్ డయాగ్రామ్ స్టడీ చేస్తాం. అంటే డీకోడింగ్ స్టడీ చేయాలి నెక్స్ట్ చెప్పాలంటే కన్వల్యూషనల్ కోడ్స్. సో కానీ అది డీకోడింగ్ చదవాలంటే ఫస్ట్ మీకు ట్రెలిస్ డయాగ్రామ్ మీద ఐడియా రావాలి. అక్కడ ట్రెలిస్ డయాగ్రామ్ వస్తాయి. సో ట్రెలిస్ డయాగ్రామ్ మీద ఐడియా రావాలి కాబట్టి ఫస్ట్ ఇది డిస్కస్ చేసేస్తాం. సో the encoder can be graphically represented in mainly three equivalent ways they are. సో ఎన్కోడింగ్ అని డిస్కస్ చేసాం కదా నిన్న ఈ టేబుల్ డిస్కస్ చేసాం నిన్న. ఈ టేబుల్ ఎలా వస్తుంది, ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ ఉంటాయి, ఎక్సార్ గేట్ ఆపరేషన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తాయి, మనకి ఒకే ఇన్పుట్కి 2 అవుట్పుట్స్ వస్తాయి ఇక్కడ. సో కాబట్టి కోడ్ రేట్ వచ్చి 1/2 వస్తుంది, ఒక ఇన్పుట్కి 2 అవుట్పుట్స్, సో 1/2. సో అలా వస్తుంది కోడ్ రేట్. అండ్ దిస్ ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్సార్ గేట్ ఆపరేషన్ జరిగి ఇక్కడ త్రీ బిట్స్ని ఎగ్జార్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ ఈ ఫస్ట్ బిట్ అండ్ లాస్ట్ బిట్ని ఎగ్జార్ చేస్తాం, మధ్యలో వదిలేస్తాం. సో ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది ఇన్పుట్ ఇస్తాం, ఇక్కడ బిట్, ఇక్కడ ప్రీవియస్ దగ్గర ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ దగ్గర ఒక వాల్యూ ఉంటుంది ఫ్లిప్ ఫ్లాప్స్ దగ్గర. సో ఇక్కడ ఇన్పుట్ ఇచ్చే కొద్దీ ఇక్కడ బయటకు వచ్చేసి ఒకటి షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఇస్తామో అది ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది వాల్యూస్. సో సపోజ్ ఇలా ఉంటే వాల్యూస్ ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 0 ఉంటే మనం 0 ఇస్తే ఇక్కడ 0 వచ్చేస్తుంది. అండ్ అక్కడ మనం 1 ఇస్తే నెక్స్ట్ ఇక్కడ 1 ఇస్తే దీంట్లో ఉంటే 0 ఇక్కడ వచ్చేస్తుంది, దీనిలో ఉండే 0 ఇక్కడ వచ్చేస్తుంది, దీనిలో ఉండే 0 ఒమిట్ అయిపోతుంది. అదే షిఫ్టింగ్ రిజిస్టర్స్ అని స్టడీ చేసాం నిన్న. సో షిఫ్టింగ్ ఆపరేషన్ అని జరిగి ఇక్కడ మాడ్యులో 2 ఆపరేషన్స్ జరిగి నీకు టేబుల్ అనేది స్టడీ చేసాం. ఇంకా ప్రెజెంట్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్. ప్రెజెంట్ స్టేజ్ వచ్చి ఈ 2 చెప్తాయి మనకు. ప్రెజెంట్ ఇక్కడ ఏ స్టేజ్లో ఉంది అది వచ్చి ఈ 2 ఫ్లిప్ ఫ్లాప్స్ చెప్తాయి ఏ స్టేజ్లో ఉంది రిజిస్టర్ అనేది. 0-0నా, 0-1నా, 1-0నా, 1-1. మనం ఇక్కడ A-B-C అని D అని నేమింగ్స్ ఇచ్చుకున్నాం. సో ఎలాగైనా ఇచ్చుకోవచ్చు నేమింగ్స్, ఆ నేమింగ్స్ బట్టి ఉండాలి మనం ఇక్కడ ట్రీ డయాగ్రామ్ అనేది. సో ఇక్కడ వేరేలాగా ఇచ్చుకున్నారు నేమింగ్స్, అది కానీ చూస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, 0-0 ఉంది, 0 ఇస్తే ఈ 0 బయటకు వెళ్ళిపోయి ఈ 0 ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది, మళ్ళీ అదే స్టేట్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టేట్ కూడా ఇక్కడ ఏనే వస్తుంది మీకు. ఇంకోటి ఎలా వస్తుంది, ఇక్కడ 0-0 ఉంది, 1 ఇస్తాం. ఇప్పుడు 1 ఇస్తే ఈ 1 ఇక్కడ వచ్చేస్తుంది, ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది, ఈ 0 ఒమిట్ అయిపోతుంది, 1-0 వస్తుంది. 1-0 అంటే ఈజ్ నథింగ్ బట్ సి స్టేట్లో మనము 1-0 తీసుకుంటామా. సో ఆ 1-0 నుంచి వచ్చింది ఇది, ఇక్కడ ఉంది చూడండి, ఇది సి స్టేట్ 1-0, ఇది ఏ స్టేట్ 0-0, 0-1 బి, 1-0 సి, 1-1 డి. నిన్న డిస్కషన్లో మనం ఇలా అనుకున్నాం, కానీ ఇక్కడ కాస్త డిఫరెంట్గా నేమింగ్స్ ఇచ్చారు. సో ఆ నేమింగ్స్ మన మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి. సో ఈ టేబుల్నే మనము ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే స్టేట్ డయాగ్రామ్ లాగా, ట్రీ డయాగ్రామ్ లాగా, ట్రెలిస్ డయాగ్రామ్ లాగా. సో ఇన్ని డయాగ్రామ్స్ లాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు వచ్చిన టేబుల్ని. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్కోడింగ్, కన్వల్యూషనల్ ఎన్కోడర్ టేబుల్. సో ఆ కన్వల్యూషనల్ ఎన్కోడింగ్ని మనం ఇన్ని ఫామ్స్ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫామ్ స్లోగా వినిపిస్తుందమ్మా, స్పీకర్ ఆన్ చేసుకోండి మా. ఫోన్లో స్పీకర్ ఉంటే స్పీకర్ ఆన్ చేసుకోండి, మైక్రోఫోన్ ఏమి సరిగ్గా వర్క్ చేయట్లేదా. ఓకేమా, కాస్త స్పీకర్ ఆన్ చేసుకోండి మా, ఏమైనా వాయిస్ ఉంటే స్పీకర్ దగ్గర వెళ్ళి మాట్లాడాలేమో. ఓకే, నెక్స్ట్ వచ్చి స్టేట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. సో స్టేట్ డయాగ్రామ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్ డయాగ్రామ్, ఆ టేబుల్ని స్టేట్ డయాగ్రామ్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ
ఇక్కడ మన టేబుల్ కన్నా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఇక్కడ స్టేట్ డయాగ్రామ్ అంటే ఏమో డిస్కస్ చేస్తాం. ఏ స్టేట్ డయాగ్రామ్ డిస్క్రైబ్స్ ద బిహేవియర్ ఆఫ్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్ ఇన్ రెస్పాన్స్ టు ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఏ సిస్టమ్. సో ఒక ఆబ్జెక్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి, దాని గురించి స్టడీ చేయడమే స్టేట్ డయాగ్రామ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హార్టల్ స్టేట్ చార్ట్ ఆర్ ఏ స్టేట్ మెషిన్ డయాగ్రామ్. సో స్టేట్ డయాగ్రామ్నే మనము హారల్ స్టేట్ చార్ట్ ఆర్ ఏ స్టేట్ మెషిన్ డయాగ్రామ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి ఇన్ ద స్టేట్ డయాగ్రామ్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఎన్కోడర్ ఇస్ షోన్ ఇన్ ది సర్కిల్స్. సో ఇక్కడ చూడండి మా, ఇక్కడ స్టేట్స్ వచ్చి చెప్పాను కదా, 0 అంటే ఒక స్టేట్, 10 అంటే ఇంకో స్టేట్, 0 1 1 1 ఇవన్నీ ఒక్కొక్క స్టేట్స్. మనం డిస్కస్ చేసిన టేబుల్లో అలా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో ఎలా ఇచ్చారంటే వీళ్ళు నేమింగ్స్ ఎలా ఇచ్చారంటే ఇలా ఇచ్చారు మా. ఏకి 0 స్టేట్, 0 స్టేట్ని ఏ అంటున్నారు, 10 స్టేట్ని బి అంటున్నారు. మనం నిన్న 01ని బి అన్నాము, కానీ ఇక్కడ వీళ్ళు 10ని బి అని తీసుకుంటున్నారు. అంటే నోటేషన్స్లో వేరియేషన్స్ వచ్చినా కానీ మనకు టేబుల్ అనేది కరెక్ట్గా ఉండాలి. నోటేషన్స్ బికి 10 పెట్టుంటే 10నే తీసుకోవాలి, సికి 01 తీసుకుంటే అలాగే తీసుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఎలా తీసుకున్నావో. సో బేస్డ్ ఆన్ దట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 01 అండ్ స్టేట్ డి ఈజ్ నథింగ్ బట్ 1, 1. సో ఇక్కడ నీకు ఉన్నాయి స్టేట్స్. సో ఆ స్టేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు ఈ స్టేట్ డయాగ్రామ్లో, 0 సర్కిలింగ్ చేస్తున్నారు, 01 సర్కిల్, 10 సర్కిల్, 11 సర్కిల్. సో సర్కిల్ చేసి ఒక రాంబస్ ఫామ్లో ఉంది ఇది, లేకపోతే స్క్వేర్ని అటు తిప్పేస్తే ఆ ఫామ్లో క్రాస్గా తిప్పేస్తే. సో అక్కడ కార్నర్స్లో పెట్టినారు ఈ 4 వాల్యూస్ని, ఒకదానికి ఎదురుగా ఒకటి, అంటే కైట్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చి సమ్టైమ్స్ హార్టల్ డయాగ్రామ్ ఇన్ ద స్టేట్ డయాగ్రామ్ shown in circles. Each new input information bit causes a transition from one state to another state. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం కదా, ఇక్కడ ఈ టేబుల్ మనం ఈ టేబుల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ మీద ఇక్కడ అవుట్పుట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. స్టేట్ అంటే 0 ఉండేది ఏకి రావచ్చు, ఆ స్టేట్లోకే ఉండొచ్చు, లేకపోతే ఏ స్టేట్లో ఉండేది బి స్టేట్కి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రీవియస్ స్టేట్, ఇది ప్రజెంట్ స్టేట్. సో ఈ స్టేట్లో ఏ స్టేట్లో ఉండేది బి స్టేట్కి వెళ్ళొచ్చు ఇన్పుట్, ఎప్పుడు ఇన్పుట్ 1 అయితే. సో ఈ టేబుల్ని బాగా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నా. సో ముందు ఏ స్టేట్లో ఉంటుంది 0 ఏ స్టేట్ ఈస్ నథింగ్ బట్ 0 M1 M2 వచ్చి నీకు స్టేట్ గురించి చెప్తాయి. M1 M2 వాల్యూస్ బోర్డ్ పుట్టు దగ్గర ఈ వాల్యూస్ అన్నీ నీకు స్టేట్స్ గురించి చెప్తాయి. సో 0 ఉండేది ఇది ప్రీవియస్ స్టేట్. మళ్ళీ 0 వస్తే నెక్స్ట్ స్టేట్ వచ్చి ఇవి 2 చెప్తాయి. నెక్స్ట్ స్టేట్ అంటే ఈ వాల్యూ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది, ఈ వాల్యూ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది కదా, అంటే నెక్స్ట్ స్టేట్లో. సో ఇలా షిఫ్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇవి వచ్చి ప్రీవియస్ స్టేట్స్, ఇవి వచ్చి ప్రజెంట్ స్టేట్ అంటే నెక్స్ట్ స్టేట్. ముందు ఇలా ఉంటాయి, నెక్స్ట్ షిఫ్టింగ్ అయిపోయాక ఇలా అయిపోతాయి. సో ఇవి 2. సో 0 ఉండేది మళ్ళీ 0 ఉంటుంది. సో ఏ వచ్చి ఏ లాగానే ఉంటుంది. ఎప్పుడు 0 అనే ఇన్పుట్ పంపించినప్పుడు, ఇవి ఏదైతే మనం ఇన్పుట్ పంపిస్తామో అది ఇది M0 వచ్చి ఇన్పుట్ బిట్స్. ఎప్పుడైతే 1 పంపిస్తామో అప్పుడు ఏమవుతుంది, 0 ఉండేది 10గా మారిపోతుంది. దట్ ఈస్ 10 ఈస్ నథింగ్ బట్ బి. ఇక్కడ 10 వచ్చి బి. ఇక్కడ వీళ్ళు అలా అజ్యూమ్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా అలాగే అజ్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ నీకు బి వస్తుంది, బి స్టేట్ నుంచి ఏ స్టేట్ నుంచి బి స్టేట్కి వెళ్ళిపోతుంది షిఫ్టింగ్ అయిపోయాక. నెక్స్ట్ బి స్టేట్ 10 ఈస్ నథింగ్ బట్ బి స్టేట్. 0 పంపిస్తే ఏం వచ్చేస్తుంది, 01 ఈస్ నథింగ్ బట్ సి. నెక్స్ట్ 10 వచ్చి బి యాజ్ యూజువల్. 1 పంపిస్తే 11 వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ డి వచ్చి 11. ఓన్లీ బీసీ మార్చారు ఇక్కడ. సో అది ఇది
ప్రీవియస్ స్టేట్ గురించి చెప్తుంది, ఇది వచ్చి నెక్స్ట్ స్టేట్. సో ఇక్కడ షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్స్ని ఇలా సర్కులర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్పుట్ ఇచ్చే కొద్దీ స్టేట్స్ అనేది మారిపోతాయి కదా, సో అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్ కంటెంట్ ఆఫ్ ది రైట్ మోస్ట్ k-1 షిఫ్ట్ రిజిస్టర్ స్టేట్స్ డిఫైన్ ద స్టేట్స్ ఆఫ్ ది ఎన్కోడర్. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ రిజిస్టర్స్? 3 ఉన్నాయి. ఈ 3లో ఇవి రెండే కదా నీకు చెప్పేది, అంటే 3 - 1 2. ఈ రైట్ మోస్ట్లో ఇవి ఉన్నాయి. సో ఇవి వీటి వాల్యూసే కదా నీకు స్టేట్ గురించి చెప్తాయి. సో అది చెప్తున్నారు. దాంట్లో ఏముంటే అదే స్టేట్. The transition of an encoder from one state to another has caused by input bits is depicted in the state diagram. సో ఈ స్టేట్ డయాగ్రామ్లో మనము ఏం చేస్తాము, ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్లో ఏం చేస్తాము, ఎంతమంది ఇప్పుడు సో వెన్ డయాగ్రామ్స్ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఎంతమంది, సో బిసి, సో రెండు ఆడేవాళ్ళు ఎంతమంది. సో అలా వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటాం, మనకి తెలియాలి కదా ఎంతమంది ఏ గేమ్ ఎక్కువగా ఆడుతున్నారో అని. సో అలా వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటాం. ఇంకా హిస్టోగ్రామ్స్, పై డయాగ్రామ్స్ అవన్నీ వేసుకుంటాం. అవన్నీ ఎందుకు వేసుకుంటాము, మనకు తెలియడానికి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ ఎందుకు వేస్తున్నామంటే స్టేట్స్ ఎలా మారుతున్నాయి, ఏ ఇన్పుట్కి ఏ స్టేట్కి వచ్చేస్తూ ఉంది. ఇక్కడ టేబుల్ ఆర్ ఫామ్లో కూడా నీకు తెలుస్తూ ఉంది, కానీ అంత క్లియర్గా లేదు. చూసిన వెంటనే నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు పై డయాగ్రాము, పై చార్ట్ అని వేస్తారు, పై డయాగ్రామ్. సో ఇంతమంది ఫిజిక్స్, ఇంతమంది మ్యాథ్స్, ఇంతమంది కెమిస్ట్రీ అనుకోండి. సో ఈ పై డయాగ్రామ్లో చూస్తే నీకు తెలిసిపోతుంది మ్యాథ్సే ఎక్కువ అని. ఎందుకు, దాంట్లో ఎక్కువ ఏరియా ఆక్యుపై చేసింది అదే. సో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఎందుకు చేస్తామంటే మనకు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలిసిపోవాలి, చూసిన వెంటనే అప్పటికప్పుడే తెలిసిపోవాలి. సో ఈ టేబుల్లో అయితే మనం వెతుక్కోవాలి ఏ స్టేట్ ఎలా మారుతుంది, ఏ ఇన్పుట్కి, ఓహో 0 అనే ఇన్పుట్కి, నెక్స్ట్ 1 అనే ఇన్పుట్కి ఇలా మారుతుంది. సో ఇక్కడ టేబుల్లో కాస్త అంతగా తొందరగా తెలియట్లేదు మనకు. అదే ఇలా స్టేట్ డయాగ్రామ్లో అయితే మీకు తొందరగా తెలిసిపోతుంది. సో అందుకే డిపిక్ట్ చేస్తున్నాము అంటున్నారు. సో ద పాత్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద స్టేట్స్ denoted as x/c represents input information bit and the output information bit or encoded bits. సో ఇక్కడ ఎలా ఇచ్చారంటే x/c, x ఇచ్చారు, స్లాష్ ఇచ్చారు, సి ఇచ్చారు. x is nothing but ఇన్పుట్ బిట్, సి ఈజ్ అవుట్పుట్ బిట్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉంది చూడండి, నెక్స్ట్ డిస్కస్ చేస్తాము, కింద ఉన్నాయి. సో ఇక్కడ 1 ఉంది, స్లాష్ ఉంది, 1 ఉంది. దీనికి మీనింగ్ ఏమి, 1 అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు 11 అనే అవుట్పుట్ వచ్చింది. ఎప్పుడు, ఏ స్టేట్ నుంచి బి స్టేట్కి. సో అది చెప్తున్నారు. సో సి ఈజ్ కోడ్ వర్డ్ అది అంటున్నారు. ఇట్ ఈస్ కస్టమరీ టు బిగిన్ కన్వల్యూషనల్ కోడింగ్స్ ఫ్రమ్ ద ఆల్ జీరో స్టేట్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే అన్నీ జీరోగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నీకు ట్రీ డయాగ్రామ్ వస్తుంది నెక్స్ట్ వైపు, అక్కడ కానీ నువ్వు జీరో ఈ స్టేట్ నుంచి స్టార్ట్ చేస్తామా, ఏ స్టేట్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారంటే ఎక్కడ కానీ అన్నీ జీరోస్ అయిపోతాయి కదా, ఎం వాల్యూ, M1 M2 వాల్యూస్. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటా పోవాలి డయాగ్రామ్ అనేది అంటున్నారు. కన్వల్యూషన్ కోడింగ్స్. సో ద బిలో ఫిగర్ రిప్రజెంట్స్ ద స్టేట్ డయాగ్రామ్ ఫర్ k = 1, n = 2 అండ్ రేట్. సో ఇక్కడ k = 1 అని ఉంది, అంటే ఒక ఇన్పుట్ బిట్ ఇస్తే మనకు ఎన్ని అవుట్పుట్ బిట్స్ వస్తున్నాయి, అవుట్పుట్లో కోడ్ వర్డ్లో 2 బిట్స్ వస్తున్నాయి. సో 2. సో దిస్ ఈజ్ 1/2 రేటింగ్, అంటే k/n. రేట్ ఆఫ్ ద కోడ్ ఈస్ k/n. నిమిషం. ఓకే, మా నెక్స్ట్ వచ్చి సో
సో below figure represents the state diagram for k equals to 1, n is equals to k, r equals to 1/2 అని చూసాము. సో ఇది ఇది మొత్తం వచ్చి స్టేట్ డయాగ్రామ్ మీకు. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా వచ్చిందో మీకు ఐడియా రావాలంటే ఈ టేబుల్ ఐడియా ఉండాలి నిన్న డిస్కస్ చేసాము ఈ టేబుల్ ఎలా వేయాలి అని షిఫ్టింగ్ రిజిస్టర్స్ నుంచి. సో ఇక్కడ కింద ఇచ్చారు చూడండి. సో కింద ఇచ్చారు చూడండి క్లియర్గా 1 by 1. State A goes to state A when the input is 0 and output is 0, 0. సో ఇది స్టేట్ ఏ గోస్ టు స్టేట్ ఏ వెన్ ద ఇన్పుట్ ఈస్ 0, అవుట్పుట్ ఈస్ 0, 0. అంటే ఇక్కడ ఉంది చూడండి, స్టేట్ ఏ వచ్చి స్టేట్ ఏకే వెళ్తుంది. ఎప్పుడు అది ఇన్పుట్ 0 అయినప్పుడే స్టేట్ ఏ నుంచి స్టేట్ ఏకే వెళ్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? నేనేం చెప్పాను నిన్న, అవుట్పుట్ మనకు ఎగ్జార్ గేట్ నుంచి వచ్చేస్తాయి. 2 ఎగ్జార్ గేట్లు ఉన్నాయి. సో అక్కడ నుంచి నీకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో అవుట్పుట్లో 0, 0 అని ఉంది చూడండి. ఇక్కడ ఎప్పుడు 0 అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ నుంచి ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు, సో దాన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ ఉంది చూడండి ఈ ఏరో మార్క్స్. ఏరో మార్క్స్ చాలా ఇంపార్టెంట్ స్టేట్ డయాగ్రామ్లోనే కాదు, ఏ డయాగ్రామ్లో కానీ ఏరో మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఏరో మార్క్స్ డైరెక్షన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది ఏ స్టేట్, 0 అనే ఇన్పుట్ ఇస్తున్నావు. ఇక్కడ ఉంది చూడండి, 0 అనే ఇన్పుట్ ఇస్తున్నావు. ఏ స్టేట్ నుంచి మళ్ళీ ఏ స్టేట్కే వెళ్తా ఉంది. ఎప్పుడు 0 అనే ఇన్పుట్కి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమి నీకు 0, 0. సో ఇలా రిప్రజెంట్ చేయాలి. అంటే ఇదే ఏ స్టేట్, ఈ స్టేటే ఏ నుంచి మళ్ళీ ఏకే వెళ్ళాలి కదా. సో ఏరో మార్కు అక్కడ నుంచి స్టార్ట్ చేయి మళ్ళీ అక్కడే ఎండ్ అయిపోవాలి. ఏరో మార్కు రౌండ్గా ఏ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ స్టేట్కే ఎండ్ అయిపోవాలి. ఎందుకు? అది ఏ స్టేట్లోనే ఉంటా ఉంది మళ్ళా. కానీ 0 అనే ఇన్పుట్ తీసుకొని ఫస్ట్ అది ఏ స్టేట్లో ఉంది. సో టెయిల్ ఆఫ్ ది యారో వచ్చి ఏ స్టేట్లో ఉంది. ఏ స్టేట్ నుంచి మళ్ళీ 0 అనే ఇన్పుట్ ఇస్తే మళ్ళీ ఏ స్టేట్కే వచ్చేసింది యారో. కాబట్టి అవుట్పుట్ వచ్చి 0, 0. హెడ్ ఆఫ్ ది యారో కూడా టెయిల్ ఆఫ్ ది యారో, హెడ్ ఆఫ్ ది యారో రెండు ఏనే పాయింట్అవుట్ చేస్తున్నాయి. సో ఇది ఇలా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఉంది చూడండి, స్టేట్ ఏ గోస్ టు స్టేట్ బి వెన్ ద ఇన్పుట్ ఈస్ 1 అండ్ అవుట్పుట్ ఈస్ 1, 1. సో స్టేట్ ఏ వచ్చి స్టేట్ బికి వెళ్తుంది. ఇది స్టేట్ ఏ. ఇక్కడ నుంచి యారో మార్కు బికి వెళ్తా ఉంది. ఈ యారో మార్కు ఎప్పుడు ఇన్పుట్ 1 అయినప్పుడు. అదే కదా ఇక్కడ ఉండేది టేబుల్లో. ఎప్పుడైతే ఇవి ఇన్పుట్స్, ఇది స్టేట్స్ గురించి చెప్తాయి. ఇప్పుడు ఉండే ప్రజెంట్ స్టేట్. సో 0, 0 నుంచి 1, 0కి వెళ్ళిపోతుంది. 1, 0 ఈజ్ నథింగ్ బట్ బి. మనకు 1, 0 ఈజ్ నథింగ్ బట్ బి. కాబట్టి ఏ అనే స్టేటు బి అనే స్టేట్కి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు. అవుట్పుట్ ఏమొస్తుంది నీకు? ఇక్కడ ఉంది చూడండి, x1, x2, 1, 1. ఆ అవుట్పుట్ ఇది. సో ఇన్పుట్ స్లాష్ అవుట్పుట్ అలామా. నెక్స్ట్ వచ్చి స్టేట్ బి గోస్ టు స్టేట్ సి వెన్ ఇన్పుట్ ఈస్ 0 అండ్ అవుట్పుట్ ఈస్ 1, 0. స్టేట్ బి గోస్ టు స్టేట్ సి. ఇక్కడ ఉంది చూడండి, బి నుంచి సికి వెళ్ళాలి. ఈ యారో మార్క్ బి నుంచి సి వెళ్ళాలి. దాని పక్కనే ఈ యారో మార్క్ పక్కనే రాయాలి మనము. ఎప్పుడు ఇన్పుట్ వచ్చి 0 ఉండాలి. 0 ఇన్పుట్కి 1, 0 అవుట్పుట్. సో బి నుంచి సికి ఇక్కడ ఉంది చూడండి, బి టు సి ఇన్పుట్ 0, అవుట్పుట్ 1, 0. x1, x2 మనకు అవుట్పుట్ గురించి చెప్తాయి. m అనే బిట్ ఇన్పుట్ గురించి చెప్తుంది. m1 ఇప్పుడు ఉండే స్టేట్ గురించి చెప్తుంది. సో అది అలా వెళ్ళింది. నెక్స్ట్ కింద ఉన్నాయి చూడండి. సో ఈ డయాగ్రాము నీట్గా రిప్రజెంట్ చేయాలి ఆ స్టేట్స్ అనేవి మీరు రాసుకోవాలి. 4 కార్నర్స్ రాంబోస్ ఫామ్లో ఉంది. ప్లస్ యారో మార్క్స్ వేయాలి. ప్లస్ ఇన్పుట్ని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాయాలి. స్లాష్ పెట్టి అవుట్పుట్ అటువైపు రాయాలి. ఈ టేబుల్ ఫస్ట్ మీరు వేసుకొని ఉండాలి. ఈ టేబుల్ ఫస్ట్ మీరు టేబుల్ వేసుకొని ఈ టేబుల్లో మీరు ఏది బి అనుకున్నారో ఏది సి అనుకున్నారో అది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టేబుల్ వేసుకోవాలి. ఈ టేబుల్ ఎలా వేసుకోవాలో నిన్న డిస్కస్ చేసాం క్లాస్లో. సో నెక్స్ట్ వచ్చి స్టేట్ బి గోస్ టు స్టేట్ సి. ఇది అయిపోయింది కదా. స్టేట్ బి గోస్ టు స్టేట్ డి వెన్ ఇన్పుట్ ఈస్ 1.
బి అనేది డికి వెళ్తుంది. ఇక్కడ ఉంది బి, డి వచ్చి ఇక్కడ ఉంది. బి అనేది డికి వెళ్తుంది. ఎప్పుడు ఇన్పుట్ 1 అవుట్పుట్ 01, ఇన్పుట్ 1 అవుట్పుట్ 01. సో వాళ్ళ ఆరో మార్క్ పక్కనే రాసేయాలి దాని రిలేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ వచ్చి స్టేట్ సి గోస్ టు స్టేట్ ఏ వెన్ ద ఇన్పుట్ ఈస్ 0 అండ్ అవుట్పుట్ ఈస్ 11. సి టు ఏ. సో ఇది సి, సి నుంచి ఏకి వెళ్తుంది. సో ఇలా పాయింట్అవుట్ అవుతుంది ఏరో మార్క్ ఈ డైరెక్షన్లో. సో సి నుంచి ఏకి వెళ్తోంది. సో 0 అనే ఇన్పుట్కి 11 అనే అవుట్పుట్ వచ్చింది. 11 అని చదవకూడదు, ఇది బిట్స్ కదా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి 1 ఉంటే 1 అని స్టడీ చేయాలి, 0 అంటే 0 అని స్టడీ చేయాలి. 0 ఇన్పుట్కి 11 అనే అవుట్పుట్ వచ్చింది. సో సి నుంచి ఏకి వెళ్ళింది. నెక్స్ట్ స్టేట్ సి గోస్ టు స్టేట్ బి వెన్, ఇవి చాలా ఇంపార్టెంట్ మా ఈ డయాగ్రామ్స్. స్టేట్ 3 ట్రెలిస్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్టేట్ సి గోస్ టు స్టేట్ బి వెన్ ఇన్పుట్ ఈస్ 1 అండ్ అవుట్పుట్ ఈస్ 00. సి టు బి. సో సి ఆల్రెడీ బి టు సి ఒక ఏరో మార్క్ వచ్చేసింది, మళ్ళీ సి టు బి ఇంకో ఏరో మార్క్. సో ఇక్కడ మనం స్పేస్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఇలా వంకరగా కానీ వేసుకోవచ్చు ఏరో మార్క్, ఇలా కరువుగా ఇలా. సో ఏరో మార్క్ డైరెక్షన్ వెరీ ఇంపార్టెంట్. సి నుంచి బికి వెళ్ళాలి. సో ఇలా పాయింట్అవుట్ అవుతుంది ఏరో. ఎప్పుడు 1 అనే ఇన్పుట్కి 00 అవుట్పుట్. నెక్స్ట్ సేమ్ అదే రిమైనింగ్ 2 కూడా. స్టేట్ డి గోస్ టు స్టేట్ సి వెన్ ఇన్పుట్ ఈస్ 0 అవుట్పుట్ 01. సో డి టు సి, ఇది డి, ఇది సి. సో ఇలా పాయింట్ అవుతుంది ఏరో మార్క్ అనేది. సో అది మా నెక్స్ట్ డి, స్టేట్ డి గోస్ టు స్టేట్ డి, ఆ స్టేట్కే వెళ్తుంది మళ్ళీ. ఎప్పుడు 1 అనే ఇన్పుట్కి 10 అవుట్పుట్. సో ఇక్కడ ఉంది చూడండి, డి నుంచి స్టార్ట్ అయ్యి ఏరో మార్క్ మళ్ళీ డీకే ఎండ్ అయిపోయింది. డి నుంచి స్టార్ట్ అయ్యి డీకే ఎండ్ అయిపోయింది. ఇన్పుట్ 1, అవుట్పుట్ 10. నీకు ఏకి డీకి ఇలా వస్తాయి, ఇలా ఏరో మార్క్స్. అంటే ఏకే వెళ్ళి మళ్ళీ ఏకి ఎండ్ అవుతుంది. ఇక్కడ టేబుల్లో కానీ చూస్తే ఏకే వెళ్ళి ఏకి ఎండ్ అవుతుంది, డి నుంచి డీకే ఎండ్ అవుతుంది. సో ఇవంతా నీకు డ్రా చేయాలంటే టేబుల్ ఐడియా ఉండాలమ్మా. టేబుల్ ఐడియా ఉండాలంటే నీకు ఈ డయాగ్రామ్ ఐడియా ఉండాలి. సో ఇక డయాగ్రామ్లో షిఫ్ట్ రిజిస్టర్స్ ఎలా షిఫ్ట్ చేస్తున్నాయి, ఎగ్జార్ గేట్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఈ 3కి ఈ 2కి తీసుకున్నారా, సో అవన్నీ ఐడియా ఉండాలి. సో అది మా స్టేట్ డయాగ్రాము. నెక్స్ట్ వచ్చి ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్ మీకు ఐడియా ఉండనే ఉంటుంది. ఫ్యామిలీ ట్రీ అని కానీ మీరు వేసి ఉంటారు, అంటే ఫ్యామిలీ ఎవరితో స్టార్ట్ అయ్యింది అని, ఫ్యామిలీ ట్రీస్. సో టాప్లో మన గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు. సో ఇక్కడ టాప్లో గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా ఉంటారు, తాతలు ముత్తాతలు. సో వాళ్ళ కింద వారసులంతా కిందకు వస్తారు, స్టెప్ బై స్టెప్ కిందకి. సో దట్ ఈస్ బెస్ట్ ట్రీ డయాగ్రామ్. మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాలంటే బెస్ట్ థింగ్ వచ్చి ట్రీ డయాగ్రామ్. మనం ట్రీ డయాగ్రామ్ నుంచి ఈజీగా కనుక్కోవచ్చు ఎవరు ఎవరికి సన్, ఎవరు ఎవరికి బ్రదర్, లేకపోతే ఎవరు ఎవరికి ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఎవరు. సో అవన్నీ తెలియాలంటే మనకు ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఏది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్టేట్ నుంచి వచ్చింది, సో అది తెలియాలంటే మనం ట్రీ డయాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు సో ట్రీ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. సో ఈ టేబుల్నే మనము స్టేట్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ట్రీ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి. సో ట్రీ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇప్పుడు స్టడీ చేయాలి. ఏ ట్రీ డయాగ్రామ్ ఈజ్ ఎ చార్ట్ దట్ బిగిన్స్ విత్ వన్ సెంట్రల్ ఐటమ్ అండ్ దెన్ బ్రాంచెస్ ఇంటూ మోర్ అండ్ కీప్ బ్రాంచింగ్ అంటిల్ ద లైన్ ఆఫ్ ఎంక్వైరీ బిగిన్ విత్ ద సెంట్రల్ ఐటమ్ ఈజ్ ఎగ్జాస్టెడ్. సో ఒక సెంట్రల్ ఐటమ్తో స్టార్ట్ అవుతుంది ట్రీ డయాగ్రామ్ అనేది, బ్రాంచింగ్ ఫామ్ అవుతుంది. ఎంతవరకు బ్రాంచింగ్ వస్తానే ఉంటుంది, ఎంతవరకు ఎండ్ అనేది వస్తుందో, ఎంతవరకు అంటే ఇప్పుడు మన ముత్తాతలతో స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేసి మనతో ఎండ్ అయిపోతుంది ఫ్యామిలీ అనేది.
సో ఎండ్ అనేది వస్తుంది కదా, బ్రాంచెస్ వస్తాయి, వాళ్ళ సన్స్ ఎవరు, వాళ్ళ సిస్టర్స్ ఎవరు, అవన్నీ వేసుకుంటా కిందకి వస్తాము. ఫైనల్గా మనతో ఎండ్ అయిపోతుంది ట్రీ అనేది. సో ఎండింగ్ సెంట్రల్ ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తాము, ఎక్కడో ఒక చోట ఎండ్ వస్తుంది, ఎండ్ అయిపోవాలి. ద ట్రీ డయాగ్రామ్ విత్ ఇట్స్ బ్రాంచింగ్ స్టెప్స్ మోటివేట్స్ యూ టు మూవ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ ఇన్ సిస్టమాటిక్ వే. అంటే జనరల్ నుంచి స్పెసిఫిక్గా కరెక్ట్గా ఏ స్టేటు, ఈ స్టేట్నా ఆ స్టేట్నా కరెక్ట్గా కనుక్కునేందుకు మనకు ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంటున్నారు. ద ట్రీ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ షోస్ ఆల్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్కోడెడ్ సీక్వెన్స్ ఫర్ ది కన్వల్యూషనల్ కోడ్. సో ఇది కన్వల్యూషనల్ కోడే కదా మనం స్టడీ చేస్తూ ఉండేది, నిన్నటి నుంచి అదే స్టడీ చేస్తున్నాం. సో ఎన్కోడింగ్ ఆఫ్ కన్వల్యూషనల్ కోడ్స్ ఆ కాన్సెప్ట్ స్టడీ చేస్తున్నాం. సో ఆల్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్కోడెడ్ సీక్వెన్స్ ఫర్ ది కన్వల్యూషనల్ కోడ్. సో కన్వల్యూషనల్ కోడ్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏమేమి కోడ్స్ ఉన్నాయి, సో అదంతా స్టడీ చేయొచ్చు అంటున్నారు. ఇన్ ఏ ట్రీ డయాగ్రామ్ ఏ సాలిడ్ లైన్ రిప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ బిట్ 0 అండ్ డాష్ లైన్ రిప్రజెంట్ ఇన్ఫర్మేషన్ బిట్ 1. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ బిట్స్ ఏమేమి వస్తున్నాయి, 0 అనే ఇన్పుట్కి ఏ టు ఏ, 1 అనే ఇన్పుట్కి ఏ టు బి. అంటే మనకు ఒకటి 0 వస్తుంది, ఇంకోటి 1 వస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఇన్పుట్ 0 ఇస్తున్నావా లేకపోతే 1 ఇస్తున్నావా తెలుసుకునేందుకు ఎలా తెలుసుకోవచ్చు, ఈ డయాగ్రామ్లో ట్రీ డయాగ్రామ్ సాలిడ్ లైన్ రిప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ బిట్ 0. సాలిడ్ లైన్ అంటే డార్క్గా ఉంది కదా ఇక్కడ లైన్. సో ఈ డార్క్ లైన్ వచ్చి దేని గురించి చెప్తుంది, ఇన్ఫర్మేషన్ బిట్ 0. ఇక్కడ ఉంది చూడండి 0 అని, ఈ రిప్రజెంటేషన్లో. ట్రెల్లీస్లో నీకు మళ్ళీ మారుతుందమ్మా. సో సాలిడ్ లైన్ రిప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ బిట్ 0 అండ్ డాష్ లైన్ రిప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ బిట్ 1. సో సాలిడ్ లైన్ వచ్చి మనకు 0 గురించి చెప్తుంది, 0 ఇన్పుట్కి. డాష్ లైన్ వచ్చి 1 అనే ఇన్పుట్కి. ద కరస్పాండింగ్ అవుట్పుట్ ఎన్కోడెడ్ బిట్స్ ఆర్ షోన్ ఆన్ ది బ్రాంచెస్. సో ఇక్కడ ఇన్పుట్ 1 / అవుట్పుట్ రాసాం. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ డార్క్ వచ్చి 0, ఈ డాటెడ్ లైన్స్ వచ్చి 1 ఇన్పుట్. వాటి అవుట్పుట్స్ వచ్చి అక్కడే రాసేసాం చూడండి, బ్రాంచెస్ దగ్గర రాసేస్తాం. ఇక్కడ 0 0 1 1 0 0 ఇవన్నీ ఏమి అవుట్పుట్స్. నెక్స్ట్ వచ్చి an input in the corresponding output encoded bits are shown on the branches. An input information sequence defines a specific path through the tree diagram from left to right. So specific path లెఫ్ట్ నుంచి రైట్కి మనం చూస్తే అన్ని స్టేట్స్ వచ్చేస్తాయి, ఏది ఏ పాత్లో ఉంది, ఎలా వెళ్తున్నాయి. సో అది చెప్తున్నారు. ద ట్రీ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షోన్ ఇన్ ఫిగర్. సో ట్రీ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇక్కడ కూడా సేమ్. కే వాల్యూ వచ్చి 1, ఎన్ వాల్యూ 2. అంటే 1 ఇన్పుట్ బిట్కి 2 అవుట్పుట్ బిట్స్ వస్తాయి. రేట్ ఈస్ 1/2. సో ఇప్పుడు చూడండి మా, ఇది ట్రీ డయాగ్రామ్ మీకు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ నుంచి మా ఆల్ జీరోస్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఈ స్టేట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు 0 0 అనే స్టేట్ ఇది. ఇప్పుడు ఈ స్టేట్లో నువ్వు 0 ఇస్తే నీకు ఏమవుతుంది, ఏ స్టేట్కి వెళ్తుంది, ఏ టు ఏ. సో ఇక్కడ 0 ఇచ్చావు, ఇక్కడ సాలిడ్ లైన్స్ ఏం చెప్తాయి అన్నాను ఇప్పుడే, 0 గురించి చెప్తుంది. 0 ఇన్పుట్, మనం ఇన్పుట్లో 0 ఇస్తే దిస్ ఈజ్ సాలిడ్ లైన్స్. సో నువ్వు 0 ఇచ్చావు, స్టేట్ ఏమి ముందు 0 0 0 ఆ స్టేట్తో స్టార్ట్ చేసావు. 0 ఇస్తే ఇన్పుట్ ఏకి వచ్చింది నీకు. సో దిస్ ఈస్ ఏ. అవుట్పుట్ ఏమి 0 0, x1 x2 దగ్గర అవుట్పుట్ ఉన్నాయి కదా, అది 0 0. నెక్స్ట్ 0 0 నుంచి 1కి ఇస్తే మనకు ఏమొస్తుంది, ఇక్కడ బి వస్తుంది. బి ఈస్ నథింగ్ బట్ 1 0. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 ఇస్తే ఇక్కడ ఈ 0 బయటకు వచ్చేసి ఈ 0 ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఈ 1 ఇక్కడ వచ్చేస్తుంది. సో 1 0 నెక్స్ట్ స్టేట్. ఎప్పుడు అది 1 ఇచ్చినప్పుడు, కాబట్టి డాటెడ్ లైన్స్. సో ఫస్ట్ నువ్వు 0 0 నుంచి స్టార్ట్ చేయాలి.
0 ఇస్తే ఏకి వస్తుంది, 1 ఇస్తే ఇలా వస్తుంది. దీనికి అవుట్పుట్ 0 0, దీనికి అవుట్పుట్ 1 1. నెక్స్ట్ ఏం చేయాలంటే బిని గమనించాలి. ఇప్పుడు ఇది ఇక్కడ బి స్టేట్లో 0 ఇన్పుట్ ఇస్తే సికి వెళ్తాంది. బికి 0 అంటే సాలిడ్ లైన్, 0 ఇస్తే సికి వెళ్ళింది, అవుట్పుట్ వచ్చి 1 0, అవుట్పుట్ 1 0. నెక్స్ట్ బి నుంచి డికి వెళ్ళింది ఎప్పుడు 1 ఇస్తే. సో 1 ఇచ్చావు, సో ఇది బి. సో ఇక్కడ బికి 1 ఇచ్చావు, డాటర్ లైన్స్ వచ్చింది, అవుట్పుట్ వచ్చి 0 1, అవుట్పుట్లో 0 1. సో 0 పైన కింద 1 రాస్తున్నారు, అంటే పైనుంచి కిందకి రాస్తున్నారు వీళ్ళు, అవుట్పుట్స్ కిందకి వెళ్తాం కాబట్టి ట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే ఏ నుంచి మళ్ళీ సేమ్ ఇదే అలాగే రిపీట్ అవుతుంది. ఇటువైపు రెండు వైపులా బ్రాంచింగ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఏకి 0 ఇస్తే మళ్ళీ నీకు ఏనే వస్తుంది, 1 ఇస్తే బికి వస్తుంది, అవుట్పుట్స్ వచ్చి ఇవి. నెక్స్ట్ స్టెప్లో డి నుంచి, డి స్టేట్ ఇక్కడ ఉంది, డికి 0 ఇస్తే సికి వెళ్తుంది, 0 సాలిడ్ లైన్ సికి వెళ్ళింది. అండ్ డికి 1 ఇస్తే నీకు డీకే వెళ్తుంది. సో 1 ఇస్తే డాటర్ లైన్ డీకే వెళ్ళింది, అవుట్పుట్ వచ్చి 1 0. సో పైన 1 కింద 0, ఇక్కడ 0 1, లెఫ్ట్ 0 రైట్ 1. సో పైన నుంచి కిందకి రాస్తారు. సో సేమ్ ఇలాగే ఈ టేబుల్ నుంచే ఇలా నువ్వు ఇలా బ్రాంచింగ్ చేసుకుంటా వెళ్ళాలి. సో 0కి సాలిడ్ లైన్, 1కి డాటెడ్ లైన్స్. సో ఇలాగే చేసుకుంటా పోతే నీకు ఫైనల్గా ఇలాగే వస్తానే ఉంటాయి, వెళ్ళే కొద్దీ వస్తానే ఉంటాయి. సో ఇక్కడ ఉంది చూడండి, ద ట్రీ డయాగ్రామ్ ఇన్ ఫిగర్ 1 tends to suggest that there are 8 states in the last layer of the tree, that this will continue to grow however. సో ఫైనల్గా నీకు 8 స్టేట్స్ అనేది వచ్చేస్తాయి, ఇక్కడ వచ్చేస్తా ఉంది 1 2 3 4 5 6 7 8. సో ఫైనల్గా ఇంకా కంటిన్యూ అవుతుంది, 8 స్టేట్స్ వచ్చేసి నీకు కంటిన్యూయేషన్ అలాగే వెళ్తా ఉంది. సో ఇక్కడ ఉండేది కూడా 8 స్టేట్సే, 1 2 3 4 5 6 7 8, కానీ ఇంకా కంటిన్యూయేషన్ అవుతానే ఉంది. However, some states in the last layer, that is the starter data in the encounter, are equivalent as indicated by the same letter on the tree. కొన్ని స్టేట్స్ రిపీట్ అవుతున్నాయి, సో అది చెప్తున్నారు. These pairs of states may be assumed to be equivalent because they have the same internal state for the first 2 stages of the shift register, and therefore will have exactly the same way to receipt of a new, that is 1 and 0 and 1 input. సో ఈ స్టేట్స్ అనేవి 2 షిఫ్ట్ రిజిస్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో అది చెప్తున్నారు, అవి వేరీ అవుతుంది ఎందుకంటే 0 and 1 ఇన్పుట్స్ వల్ల అని చెప్తున్నారు. సో అది మా ట్రీ డయాగ్రామ్. సో ఇది స్టేట్ డయాగ్రామ్, ఇంకోటి ట్రీ డయాగ్రామ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీకు ట్రెల్లీస్ డయాగ్రామ్ ఉంది ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ అంటే ఈ డయాగ్రామ్ అర్థం అవ్వాలి, మిగతా 2 డయాగ్రామ్స్ ఈజీగా అర్థం అయిపోతుంది, ఇది కాస్త కాంప్లెక్స్గా ఉంటుంది. సో ఇదే మనము కన్వల్యూషనల్ కోర్స్లో యూస్ చేస్తాం, ఈ ట్రెల్లీస్ డయాగ్రామ్ అనేది. సో ఇప్పుడు స్టడీ చేస్తాం ఎలా ఏమేమి. ట్రెల్లీస్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. A trellis is a graph whose nodes are ordered into vertical slices, and with each node at each time connected to at least one node at the earlier and at least one node at a later time. సో నీకు వర్టికల్గా ఉంటాయి ఈ డాట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ డాట్స్ వచ్చి నోడ్స్ అంటాం. ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, అంటే ఒక స్టేట్ లాగా అవి వర్టికల్గా ఉన్నాయి నీకు డాట్స్ అనేవి. సో అది చెప్తున్నారు, దాన్ని నోట్స్ అంటాం. వర్టికల్ స్లైసెస్ అని ఉంది చూడండి, ఇది ఒక స్లైస్ కదా, వర్టికల్ ఫామ్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి డాట్స్ అనేవి. విత్ ఈచ్ నోడ్ అట్ ఈచ్ టైమ్ కనెక్టెడ్ టు అట్ లీస్ట్ వన్ నోడ్ అట్ ది ఎర్లియర్ అండ్ అట్ లీస్ట్ అట్ ది లేటర్ టైం. సో ఇక్కడ ప్రతి నోడు ముందు ఉన్నాయి కదా, దట్ ఈస్ అర్లియర్, ముందు ఉండేదాన్ని అర్లియర్, అండ్ లేటర్ టైం అంటే తర్వాత.
ఇది వచ్చి ముందు టైంకి, ముందు ప్రీవియస్ టైంకి. ఈ నోడ్ వచ్చి ప్రీవియస్ టైంకి కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ అయింది లేటర్ టైం. ఇక్కడ ఉంది చూడండి T1 T2 T3 T3 అని. ముందున్న నోడ్స్కి కనెక్ట్ అయ్యింది, తర్వాత ఉన్న నోడ్స్కి కనెక్ట్ అయింది ప్రతి నోడు. సో ప్రతి ఒక్క నోడు ముందు ఉండే ఒక నోట్కి తర్వాత ఉండే నోట్కి అన్న కనెక్ట్ అవ్వాలి అట్లీస్ట్ అని చెప్పారు. The earliest and latest times in the trellis have only one node. The earliest and latest times in the trellis have only one node. సో earliest times తర్వాత టైమ్స్ అన్నీ ఒకే నోడే వస్తుంది అంటున్నారు. ట్రెల్లీస్ ఆర్ యూస్డ్ ఇన్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ ఫర్ కమ్యూనికేషన్ థియరీ అండ్ ఎన్క్రిప్షన్. సో ట్రెల్లీస్ కోడ్ ఎన్కోడింగ్కి డీకోడింగ్కి యూస్ చేస్తారు అంటున్నారు, ఎస్పెషల్లీ కన్వల్యూషనల్ ఎన్కోడర్. సో ఇదంతా ఏం మనము స్టడీ చేస్తాం, ఇది కన్వల్యూషనల్ ఎన్కోడింగ్. సో దాని రిలేటెడ్ స్టేట్ డయాగ్రామ్స్ అవన్నీ స్టడీ చేస్తున్నాం. సో ఎన్క్రిప్షన్ అంటే అదే ఎన్కోడింగ్ చేయడం. The trellis diagram is basically a redrawing of the state diagram. So redrawing అక్కడ ఉన్న స్టేట్ డయాగ్రామ్నే మళ్ళీ రీడ్రా చేస్తున్నాం అంటున్నారు. It shows all possible state transitions at each time step. ప్రతి టైంలో ఎలా మారుతా ఉంది, ఆల్ పాసిబుల్ స్టేట్ అనేది ఎలా మారుతా ఉంది వన్ బై వన్. సో అది చెప్తారు. The trellis diagram is drawn by lining up all the possible states in the vertical axis. సో ప్రతి స్టేట్ని మనం వర్టికల్ యాక్సిస్లో వేసేస్తాం. సో ఇక్కడ ఉంది చూడండి, ఇది 1 0, ఇది 0, ఇది 1 1. సో ఇవి స్టేట్స్ మా. ఇది ఫస్ట్ స్టేట్ A 0 0, ఇది నెక్స్ట్ స్టేట్ 1 0, ఇది C 0 1, ఇది D 1 1. సో ఇలా 1 by 1 మా టాప్ టు బాటమ్ వేసుకుంటా పోతాం స్టేట్స్ని. ఫస్ట్ స్టేట్ 0 0, నెక్స్ట్ స్టేట్ 1 0, నెక్స్ట్ స్టేట్ 0 1, నెక్స్ట్ స్టేట్ 1 1. ఇలా టాప్ టు బాటము మనము నోట్స్ ఫామ్లో రాస్తామ్మా. ఇవన్నీ ఏమి ఏ స్టేట్స్, ఈ డాట్స్ అన్నీ ఏం చెప్తుంది, ఏ అనే స్టేట్, ఈ డాట్స్ అన్నీ బి అనే స్టేట్. బాగా అనలైజ్ చేయండి మా. ఇక్కడ మీకు ఇది అర్థమైతేనే, ఇక్కడైతే 4 by 4 ఉంది, నీకు 4 స్టేట్సే ఉన్నాయి. అక్కడ కోడింగ్లో నీకు 8 స్టేట్స్ వస్తాయి, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అర్థం చేసుకోండి కరెక్ట్గా ఇప్పుడే. సో ఇవన్నీ ఏ స్టేట్స్, ఈ డాట్స్ అన్నీ. ఇవన్నీ బి స్టేట్స్, ఇవన్నీ సి, ఇవన్నీ డి. సో మనం స్టేట్స్ని ఇలా రాసుకోవాలి వర్టికల్గా అంటున్నారు. Then we connect each state to the next state by the allowable code words for that state. సో నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ చేస్తున్నాం కదా, సో అది ఇన్పుట్ మీద కోడ్ వర్డ్స్ డిపెండెంట్ మీద చేస్తాము అంటున్నారు. There are only 2 choices possible at each state. These are determined by the arrival of either 0 or 1. సో ప్రతి స్టేట్లో మనకి ఏమొస్తుంది, 1 1 అన్న వస్తుంది, 0 అన్న వస్తుంది ఇన్పుట్. సో అది చెప్తున్నారు 2 choices possible అని. The arrows show the input bit and the output bits are shown in the parenthesis. సో arrows వచ్చి మనకు ఇన్పుట్ బిట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అక్కడ అవుట్పుట్ వచ్చి పారాంథసిస్లో రాస్తాము అంటున్నారు. ద arrows going upwards represent 0 bit, going downwards represent 1 bit. సో arrows పైకి వెళ్తే 0 bit అని, కిందకి వెళ్తే 1 bit అని అర్థం అంటున్నారు. కానీ అలా లేదు, మీరు ఇక్కడ స్టడీ చేస్తే తెలుస్తుందిలేండి. ఈ పాయింట్ కావాలంటే ఒమిట్ చేసేయండి. స్టెప్స్ టు కన్స్ట్రక్ట్ ట్రెల్లీస్ డయాగ్రామ్. సో ఇప్పుడు ఇంతవరకు స్టేట్ డయాగ్రామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ట్రీ డయాగ్రామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి చూసాం. ఇప్పుడు వచ్చి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం ఈ ట్రెల్లీస్ డయాగ్రామ్ అనేది చూస్తాం. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్క్రాచ్, దట్ ఈస్ ఆల్ జీరోస్. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ కానీ మనము ఆల్ జీరోస్ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఫ్యామిలీ ట్రీలో కూడా ఈ ట్రీ డయాగ్రామ్లో కూడా ఆల్ జీరోస్ నుంచి స్టార్ట్ చేసాం. సో ఇక్కడ కూడా అన్ని జీరోస్ ఉండే స్టేట్ నుంచి స్టార్ట్ చేయాలి. అన్ని జీరోస్ ఉండే స్టేట్ ఏది, ఏ స్టేట్. సో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది టైం T1కి, ఇక్కడ నుంచి ఇక్కడ టైం T1, T2 వస్తుంది, T2 టైం. సో నెక్స్ట్ వచ్చి these transitions are denoted by a solid line for the next data digit 0 and by a dashed line for next data digit 1.
సో సాలిడ్ లైన్ ఇక్కడ కూడా సేమ్ మా సాలిడ్ లైన్ 0 ఇన్పుట్, డాష్ లైన్ 1 అనే అవుట్పుట్ సారీ ఇన్పుట్. సాలిడ్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది? 0 అనే ఇన్పుట్ని. డాష్ లైన్ వచ్చి 1 అనే ఇన్పుట్ని. Thus, when the first input digit is 0, the encoder output is 0 0. సో ఫస్ట్ ఇన్పుట్ బిట్ 0 అయితే నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు? ఏ స్టేట్లో ఉన్నావు నువ్వు? ఏలో ఉన్నావు. 0 అనే ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది? మళ్ళా ఏకే వెళ్తావు. ఏ టు ఏ. అవుట్పుట్ ఏమి? 0 0. సో 0 ఇన్పుట్ సాలిడ్ లైన్ 0 0. అదే 1 ఇస్తే ఏమవుతుంది? బీకి వెళ్తావు. సో ఇక్కడ నుంచి బీకి వెళ్తాం చూడండి. సో అది ఎప్పుడు 1 ఇస్తేనే కదా. సో 1 ఈస్ డాటెడ్ లైన్స్. అవుట్పుట్ ఏమి? 11 సారీ 1 1. సో అది when the input is 1 the output is 1 dash line. We continue this way for the second input digit so on as depicted in figure. The figure represents release diagram for convolution code. So k is goes to 1 అంటే 1 input bit 2 output bits. సో రేట్ వచ్చి 1/2. సో ఇక్కడ ఉంది చూడండి. సో నీట్గా ఇక్కడ చూడండి మా డయాగ్రామ్ అనలైజ్ చేయండి. ఈ డయాగ్రామ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మీకు డిమాడ్యులేషన్లో వస్తుంది. చెప్పాలంటే డిమాడ్యులేషన్ చెప్పేసి ఇది ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. సిలబస్ పేపర్లో అలానే ఉంది, కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ డిమాడ్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ ఉంది చూడండి. సాలిడ్ లైన్ ఇన్పుట్ బిట్ 0, డాష్ లైన్ ఇన్పుట్ బిట్ 1 అండ్ 1 2 అదే కోడ్ రేట్ 1/2. కోడ్ వర్డ్ బ్రాంచ్ అవుట్పుట్ కోడ్ వర్డ్ వస్తుంది కదా అది. సో ఇప్పుడు ఎగ్జామిన్ చేయండి కరెక్ట్గా. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ చూడండి మా. ఏ అనే స్టేట్ మీకు ఇది డ్రా చేయాలంటే పక్కన టేబుల్ పెట్టుకోవాలి మీరు. ఇక్కడ టేబుల్ డ్రా చేసాం కదా అక్కడ. సో 0 ఇస్తే ఏకి 0 ఇస్తే మళ్ళీ 0నే వస్తుంది ఎప్పుడు నువ్వు 0 ఇన్పుట్ ఇస్తే. సో కాబట్టి డార్క్ లైన్ 1 ఇస్తే నువ్వు బీకి వెళ్తుంది. సో ఇలా వెళ్తా ఉంది. సో అది ఏ నుంచి స్టార్ట్ చేసావు. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇలా మళ్ళీ స్టార్ట్ చేయి. 0 ఇస్తే ఏకి మళ్ళీ ఇలాగే వెళ్తుంది. సో డార్క్ లైన్ 0 ఇన్పుట్, అవుట్పుట్ 0 0. 1 ఇస్తే మళ్ళీ ఈ బి స్టేట్కి వెళ్తుంది, ఏ నుంచి బీకి. సో ఇది ఒక టైం ల్యాప్స్, ఇది ఒక టైం ల్యాప్స్. ముందు ఇంత ఉంది, నెక్స్ట్ ఇలా కన్వర్ట్ అయిపోతుంది. ముందు ఇలా ఉనింది, నెక్స్ట్ ఇలా కన్వర్ట్ అయిపోతుంది. సో ఏ నుంచి బీకి వెళ్తోంది, దట్ ఈస్ డాటెడ్ లైన్స్ ఏ టు బి. అండ్ అవుట్పుట్ ఎంత మనకు 1 1. సో అది ప్లస్ ఈ డాట్ కూడా ఉంది కదా ఇక్కడ. సో దీనికి 0 ఇస్తే నువ్వు 0 1 వచ్చేస్తుంది. 1 0గా ఉండేది ఈ 0 ఒమిట్ అయిపోయి 0 1 వచ్చేస్తుంది. సో సికి వెళ్తా ఉంది చూడండి. డార్క్ లైన్ ఇండికేట్స్ 0 ఇన్పుట్. 1 ఇస్తే డాటెడ్ లైన్, 1 ఇస్తే 1 1కి 1 0 1 ఇస్తే ఇక్కడ 1 ఇస్తే 1 1 వచ్చేస్తుంది అంటే డి స్టేట్. 0 ఒమిట్ అయిపోయి 1 1 వస్తుంది మా. సో కిందకి వెళ్తాను చూడండి ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ. సో తన అవుట్పుట్ 0 1. ఇవి 0 0 ఈ 1 1 ఇవన్నీ ఏం చెప్తాయి? అవుట్పుట్స్. ఇవి ఇన్పుట్స్. డార్క్ లైన్ వచ్చి 0 ఇన్పుట్కి, డాష్ లైన్ వచ్చి 1 అనే ఇన్పుట్కి. సో మళ్ళీ ఇక్కడ నీకు 2 కనెక్ట్ అయ్యాయి, ఇక్కడ కూడా 2 కనెక్ట్ అయ్యాయి. సో ప్రతి దానికి రిలేటెడ్. సో ఈ డాట్కి నెక్స్ట్ స్టేట్ ఏమి? సో ఈ డాట్కి 0 ఇస్తే ఇలా, 1 ఇస్తే నెక్స్ట్ స్టేట్. సో 0 ఇస్తే మళ్ళీ 0 0కే వెళ్తుంది. ఎందుకు? 0 1లో ఉంది, 1 ఒమిట్ అయిపోయి 0 0. అదే 1 ఇస్తే 1 0కి వెళ్తుంది. సో 1 0 ఇస్ నథింగ్ బట్ బి ఈ స్టేట్. నెక్స్ట్ ఈ స్టేట్ 0 ఇస్తే 0 1. 0 1 ఇస్ నథింగ్ బట్ సి. సో 0 అనే ఇన్పుట్కి మళ్ళీ 0 1కి వెళ్తుంది. 1 ఇస్తే మళ్ళీ ఇక్కడే ఉండిపోతుంది. ఇది 1 ఇస్తే ఎందుకు ఇలా? ఇక్కడ చూడండి మీకు ఈ లైన్స్ అన్నీ కనెక్ట్ అయిపోయాయి ఇక్కడ కింద. ఎందుకు? డి నుంచి డికి వెళ్తాయి. ఇక్కడ ఏ నుంచి ఏకి కనెక్ట్ అవుతాయి ఎప్పుడు 0 ఇస్తే. సో డార్క్గా ఉన్నాయి ఇవి. డి నుంచి డికి వెళ్తూనే ఉంటాయి కాబట్టి
ఇట్లా డాటెడ్గా. అలాగే మా ప్రతి స్టెప్లో అదే చేస్తావు నువ్వు, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, అక్కడ టేబుల్, నీకు ఆ టేబుల్ ఫస్ట్ నువ్వు వేసుకోవాలి రఫ్గా. ఆ టేబుల్ నుంచి చూస్తా నువ్వు ఇక్కడ వేయాలి, అవుట్పుట్ ఏమొస్తా ఉంది, ఇన్పుట్ ఏమొస్తా ఉంది అని. సో నీకు టేబుల్ ఐడియా ఉంటే, నిన్న చెప్పిన టేబుల్, ఈ డయాగ్రామ్ అనేది ఈజీ అవుతుంది. సో అది మా ట్రెల్లిస్ డయాగ్రాము. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అర్థమైందమ్మా? ఓకే అమ్మా.